సో మునుగోడు ఎన్నికల ప్రచారంలో చేసుకున్నటువంటి వివిధ పార్టీలు మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఒకరిని మరి ఇంటర్వ్యూలు కూడా చేస్తూనే ఉన్నాం. మరి సో ప్రస్తుతం మనము మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థాన్ నారాయణపూర్ మండలంలో మరి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ భిక్షపతి గారు ప్రస్తుతం ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు కూడా బాగానే అయినాయి ఆయన మీద. మరి అలాగనే చాలామంది అంటారు ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నారని, నిన్నమన్న బూర నడిచే లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ మరి ఎలా ఉందనే అంశాలను వారి మాటలు తెచ్చుకుందాం. చెప్పండి భిక్షమయ్య గారు, తెలంగాణ ఉద్యమకారులు మీరు ఎలా ఉంది, మరి ఉద్యమకారుల పరిస్థితి ఎలా ఉంది మీ యొక్క మండలంలో? తెలంగాణ ఉద్యమకారులు కూడా అందరం కలుపుకొని పోతున్నాం. ఇలాంటి మంచిగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు దాకా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పుట్లాడినాం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం. అందరం కూడా కలిసికట్టుగా పోతున్నాం. బై ఎలక్షన్స్కు మేమే క్యాండిడేట్ అనుకొని తిరుగుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులు మేమే క్యాండిడేట్. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమే క్యాండిడేట్ లేక తిరుగుకుంటూ ప్రచారం చేసి తెలంగాణ కేసీఆర్ గారు ఏ పిలిపిస్తూ ఆ పిలుపు కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎన్ని బూతులకు ఇన్ఛార్జ్కి ఇచ్చారు మీకు? అసలు మీ సంస్థ ఆరోపణలో మరి కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ కదా, వాళ్ళు కూడా మీతో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంది మరి ప్రజల పరిస్థితి? మాది టీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛంగా టీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది. ఈ ఊర్లో టీఆర్ఎస్ పార్టీ కర్ణే ప్రభాకర్ అన్న ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ గారు ఉన్నప్పుడు ఈ ఊరిని అభివృద్ధి పందంలో నడిపించారు. ఈ ఊరికి 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు కానీ, అన్ని కులాలకు కమిటీ హాళ్ళు కానీ, గుడిగా ఈ రామాలయం కట్టించింది కర్ణే ప్రభాకరు. గుడి కానీ, మన బస్టాండ్ కానీ, ప్రతి కులానికి ఒక సంఘం, ప్రతి గల్లీకి ఒక సీసీ రోడ్డు వేయించాడు. కాబట్టి 3-4 కోట్ల రూపాయలు ఈ ఊరికి పెట్టిండు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. కేసీఆర్ గారి దయవల్ల ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మాకు అభివృద్ధి చేసింది. కాబట్టి నారాయణపురం పోయిన సర్పంచ్ ఎలక్షన్లలో 1200 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నాం. ఈసారి కూడా ఎంపీటీసీ గెలిపించుకున్నాం. మొన్న నేను ఒక ఎంపీటీసీ 50 ఓట్లతో నేను ఓడిపోయినా. దీనికంటే ఉరగపూర్ వల్ల కొద్దిగా ఓడిపోయినా. నేను 2001 నుంచి కూడా ఉరగపూర్ వల్ల ఓడిపోయినా. నేను సిపిఐ వాళ్ళు, సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం కలిసి పోటీ చేస్తే నా మీద 50 ఓట్లతో గెలిచారు. ఇంకో నేను 3-4 లక్షలు ఖర్చు పెడితే అలా 20-25 లక్షలు ఖర్చు పెట్టారు. అయినా కూడా ఈరోజు సిపిఐ టీఆర్ఎస్ కలిసినందుకు మా నారాయణపురంలో బ్రహ్మాండంగా ఉంది. నారాయణపురంలో టీఆర్ఎస్ పార్టీకి 6,350 ఓట్లు ఉంటే టీఆర్ఎస్ పార్టీకి మినిమం 4,000 ఓట్లు పెట్టేట్టుగా పడతాయని మేము భావిస్తున్నాం. సో డెవలప్మెంటే చేయలేదు అంటారు కదా, మరి ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో మీరు నిధులు ఇవ్వలేదా? మరి 4 సంవత్సరాలలో ఈ ఊర్లో నారాయణపురం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎట్లా ఉందంటే చాలా చీకటి చీమట్లో ఉన్నట్టు ఉంది. అభివృద్ధికి నోచుకొని ఊరు నారాయణపురం. హైదరాబాద్ కూతబెట్టే దూరంలో ఉన్నా కూడా అభివృద్ధికి నోచుకొని నారాయణపురం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే గారు కానీ, మన ఎమ్మెల్సీ గారు కానీ నిధులతో ఈ నారాయణపురం నుంచి చౌటుపల్లికి రోడ్డు బాగా లేకుండే డబల్ రోడ్ వేయించిండు కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాతనే. ఈ నారాయణపురంలో ప్రతి ఒక్క గల్లీకి రోడ్డు పెద్దగలైనాయి. సీసీ రోడ్లు వేయించినాం, డ్రైనేజ్ వేయించినాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా ఇప్పటికీ 78 లక్షల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టినాం, ఓపెన్ డ్రైనేజ్ పెట్టినాం. అభివృద్ధి బంధంలో ఉన్నది. సో ఏమంటారు ఓటర్లు? మరి ఓటర్లు అంటారు కారు గుర్తుకేస్తాం ఓటు. కేసీఆర్ మా పెద్ద కొడుకు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు ఇండ్లు ఉన్న వారికి 3 లక్షల రూపాయలు ఇస్తుంటుండు కదా. ఈ దసరా నుంచి ఇస్తాడు సార్. కేసీఆర్ గారు మేనిఫెస్టో పెట్టినవే నో చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇస్తారు కంపల్సరీ. రుణమాఫీ కూడా అంటున్నారు ప్రజలు, ఆ రుణమాఫీ కూడా చేస్తారంటున్నాం. అన్ని విధాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, హాస్టల్లో సన్న బియ్యం పెట్టిండు, ఎన్నో గురుకుల పాఠశాలలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిల్లలకి ఎన్ని గురుకుల చాటలు ఉన్నాయి. నేను కూడా నా బిడ్డని మొన్న గురుకులం పాఠశాల రాపిస్తే చౌటుపల్లి వచ్చింది, నేను కూడా పంపించాను. అంత మన ఇంట్లో పెట్టలేని కూరగాయలు కానీ, ఫుడ్ కానీ హాస్టల్లో పెడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంటుందని మేము భావిస్తున్నాం. సో అయిపోయిందంట ప్రచారం ఒకటి తప్ప? ప్రచారము రోజు మేము ప్రచారం చేస్తున్నాం. మా ప్రచారంలో 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని ఇచ్చారు. 2 నాగర్ కర్నూలు నుంచి మర్రి మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళ మనుషులు 50 నుంచి 60 మంది వచ్చారు. మా మనుషులు ఒక 60 మంది ఇద్దరు జమ చేసుకొని 100 ఓట్లు ఒక్కొక్క ఇంటికి ఒక 4 నుంచి 5 సార్లు ఇప్పటికి వేరు. ఆ లాస్ట్కు దండం పెట్టి పోరు అయ్యా మీ కార్కే వేస్తామన్న దాకా కూడా పోతురు. మా ఇన్ఛార్జీలు కూడా మాకంటే షార్పురు. మనల్ని కూర్చొని ఇస్తలేరు, వాళ్ళు కూర్చుంటలేరు, అట్లా తిప్పుతున్నారు.